జస్టిస్ వర్మ వాస్తవానికి ఒక ఒక న్యాయమూర్తి గురించి నిజంగా వార్తలు వస్తాయని కానీ, లేదంటే ఒక న్యాయమూర్తి ఆయన అవినీతికి పాల్పడ్డారనో, లేదంటే కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో ఎలా వచ్చినాయో అనే దానికి సంబంధించి వార్తలు వస్తాయనో, దాని గురించి చర్చలు జరుగుతాయని అనుకోలేదు. న్యాయవాదుల గురించి జరగడం వేరు, అలాగే చాలామంది అధికారుల విషయంలో జరగడం వేరు. కానీ ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న ఒక జడ్జి గారి విషయంలో, అది కూడా జస్టిస్ వర్మ విషయంలో అసలు ఏం జరిగింది అనేది, ఎందుకంటే దీని గురించి పెద్దగా ఇంట్రడక్షన్ చెప్పడానికి కూడా ఏం లేదు, న్యాయ వ్యవస్థకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. కాకపోతే అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో, ఇప్పుడు ఆయన్ని బదిలీ చేసిన తర్వాత అసలు విషయం, కొలీజియం తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఇక్కడ కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇక్కడ తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు, మనం అది కంప్లీట్గా స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమాజానికి కొన్ని వ్యవస్థలు ఏం చెప్పాలనుకుంటున్నాయి, సమాజం ఎలాంటి పాఠం నేర్చుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా చర్చించాలి. ఆ విషయం మీద ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు జస్టిస్ వర్మ విషయంలో జరిగింది తప్ప ఒప్ప అనేది మనం ఏమన్నా మాట్లాడగలమా, నిర్ధారించగలమా? అదే నిర్ధారించలేం కానీ దాని మీద చర్చించగలమా? రెండో విషయం, బదిలీ చేసే విషయంలో ఏం చెప్పాలనుకుంది కొలీజియం వ్యవస్థ సమాజానికి? ఇక్కడ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం బయటపడింది. జస్టిస్ వర్మ గారికి సంబంధించిన దాంట్లో నిజంగా అయితే మామూలుగా వేరే వ్యవస్థలో అయితే దర్యాప్తు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో, ఒక అధికారి ఇంట్లోనో, ఒక వ్యక్తి ఇంట్లోనో ఇట్లా నోట్ల కట్టలు తగలబడ్డాయి అని తెలిసిందంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీళ్ళు ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో తగినటువంటి సమాధానాలు లేకపోతే అరెస్ట్ చేస్తారు. లేదంటే కనుక ఆ పైన ఉన్నత వ్యవస్థకి తీసుకెళ్తారు, దృష్టికి తీసుకువెళ్తారు. అది ఈడీనా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ లెక్క ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా ఉంటుంది. నోట్ల కట్టలు అయితే కనుక ఉంటుంది. అయితే ఇంట్లో నోట్ల కట్టలు ఉండటం నేరం కాదు. నోట్ల కట్టలు తగలబట్టడం అనేది అగ్ని ప్రమాదం అవుతుంది. కానీ అది 15 కోట్ల నుంచి 30 కోట్లు అన్నటువంటిది కొందరు సృష్టించినటువంటి మాట. అంత ఉన్నట్టు అక్కడ కనిపించట్లా. అక్కడ కొన్ని 500 రూపాయల నోట్ల అది ఎవరు చెప్తారు ఇప్పుడు దాంట్లో? అక్కడ జస్టిస్ వర్మ గారు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, అది దాన్ని ఏమంటారు, మన పాత సామాన్లు పడేసుకునేటటువంటి గది, స్టోర్ రూమ్లో జరిగిన అగ్ని ప్రమాదం. దాంట్లో 500 నోట్లు తగలబడి కనిపించినాయి, కట్టలు కనిపించినాయి అంటారు. ఇందులో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్లో కొంత బూడిదుంది, కొన్ని నోట్లకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అది మొత్తం కలిపి 30 కోట్లు, 15 కోట్లు, 50 కోట్లు అని ఎలా చెప్తాం? సంబంధితమైనటువంటి నిపుణుల్ని తీసుకొచ్చి వాళ్ళతో చెక్ చేపిస్తే అవన్నీ నోట్ల కట్టలేనా, లేదా పేపర్ల మధ్యలో నోట్లు ఉన్నాయా, పేపర్ల పక్కన ఇట్లాంటి. సాధారణంగా ఇళ్లలో మహిళలు రూపాయి దాచుకుంటుంటారు, వివిధ చోట్ల పెట్టుకుంటుంటారు, ఇంట్లో వాళ్ళకి తెలియనీయకుండా ఉండటం కోసం, భర్తకి తెలియనీయకుండా ఉండటం కోసం. పిల్లలు కూడా దాచుకుంటారు తల్లిదండ్రులకు తెలియకుండా. వీళ్ళది పెద్ద స్థాయి కాబట్టి కొంచెం ఎక్కువ రూపాయలు దాచుకోవచ్చు కూడా. అట్లాంటి డబ్బులా? లేదు, నిజంగా జస్టిస్ వర్మ గారే దాంట్లో డబ్బులు దాచారా అక్కడ స్టోర్ రూమ్లో? అది ఇప్పుడు తగలబడిందా? ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాలి. కానీ అక్కడ ధర్మం తప్పాం మనం, వ్యవస్థీకృతమైనటువంటి పొరపాటు చేసాం. ఏంటి అంటే వాళ్ళకున్న విచక్షణాధికారాలు, విశేషాధికారాలను బేస్ చేసుకుని దాని మీద ఏ కేసు నమోదు చేయలే. కాకపోతే దానివల్ల ఏమైపోయింది, అదంతా తీసుకెళ్ళి పారబోసారట. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది అయిపోయాక అది ఇంకే దర్యాప్తు చేయలే, అవి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేసారు ఆ మొక్కలు అవన్నీ. ఆ విషయం తాజాగా ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లాగా చెరిగిన మొక్కలు వాడు ఉన్నాయి, తగలబడినటువంటి వాటిట్లో మొక్కలు అన్నటువంటి. దెన్ ఇంక ఇప్పుడు ఎలా దర్యాప్తు చేస్తారు? కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తులు నియామకాలు పెట్టుకున్నప్పుడే న్యాయమూర్తులు ఎవరెవరిని ప్రపోజల్స్ వచ్చినాయి వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ప్రభుత్వాన్నే అడుగుతోంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాళ్ళ మీద నివేదికలు ఇస్తున్నాయి. ఆ నివేదికలు ఇచ్చాక డెసిషన్ మేమే తీసుకుంటాం, మీకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు. వెరీ గుడ్. అదే దర్యాప్తు సంస్థలతో ఎప్పుడన్నా న్యాయమూర్తుల మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయించే ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా వాళ్ళు. ఇలా చేసుకోలేదు వాళ్ళు. ఎందుకని? అట్లా చేసుకుంటే అవతలడికి పెత్తనం ఇచ్చినట్టే కదా వీళ్ళ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది అధికారులు వాళ్ళు పెట్టుకున్నారు, ఇట్లాగా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు.
ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వాడుకోవాలి. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వాడితే ఈ అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్న లూప్ హోల్ తెలిస్తే రేపొద్దున తమను బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం ఉండొచ్చు. అందుకని వాళ్ళు అట్లాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. పోనీ ప్రభుత్వానికి అప్పచెప్పారా దీని మీద దర్యాప్తు చేయండి అని, ఎందుకని ప్రభుత్వం అంటే వచ్చి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి దర్యాప్తు చేయరు కదా, మళ్ళీ ఈడీలు సిబిఐలు ఇట్లాంటి వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేయాలి, దర్యాప్తు చేయాలంటే వీళ్ళని ప్రశ్నించాలి, అంతే కదా, కుటుంబాన్ని ప్రశ్నించాలి, న్యాయమూర్తి గారిని ప్రశ్నించాలి. ఇది ఒకసారి జరిగిందంటే రేపు మిగతా న్యాయమూర్తుల మీద కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కదా. అందుకని తమ జుట్టు వాళ్ళకి ఇవ్వదలుచుకోవాలి ఇక్కడ. అందుకని ఏం చేశారు, ఆయన బదిలీ చేసి వదిలిపెట్టేశారు. కాకపోతే ప్రజలకి ధర్మంగా మేము వద్దామని చెప్పడం కోసం ఏం చేశారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, ఆ వీడియో అది కూడా పెట్టారు. దాని మీద ఒక రాష్ట్ర హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఓ ఎంక్వైరీ చేశారు. ఆయన ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ఫస్ట్ ఈ ఆ కన్సర్న్ పోలీస్ అధికారి నుంచి ఈ వీడియో తీసుకున్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని ఆ తర్వాత దానికి వివరణ కోరారు. ఈయనేమో నాకేం సంబంధం లేదు, అది కుట్ర పన్నినట్టున్నారు అని చెప్పారు. మామూలుగా ఆయన అవును మా ఇంట్లో అక్కడ కొంత డబ్బులు ఉంటాయి దాచుకున్నాయి అది అని చెప్పుంటే కేసుకి ఎటువైపుకి వెళ్ళడానికి వీలుండేది కాదు. కానీ మేము అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తాము, ఈ డబ్బులు ఎక్కడియో నాకు తెలియదు, ఎవరో అక్కడ పెట్టు ఏదో కుట్ర జరిగినట్టుంది అన్నారు. అక్కడ అంటే చెప్పిన కారణం కూడా సహేతుకం కాదు అది. ఎందుకని నోట్లు అవునా ఇంట్లో మేము దాచుకుంటాం, అది మొత్తం కలిపితే ఓ ₹1,00,000 10 లక్షలు ఉండుంటుంది ఇంట్లో, తగలబడిపోయినాయి అయ్యో అంటే ఇక దాన్ని ఎవడేం చేయలేడు. అది 10 లక్షల కాదా అన్నటువంటి పాయింట్ ఎవడు కూడా పెద్దగా పట్టించుకోరు జడ్జి గారి ఇంట్లో. కానీ 14వ తారీఖు ఇన్సిడెంట్ జరిగాక 21వ తారీఖుకు బయటకు వచ్చింది, 22వ తారీఖు. అంటే దాన్ని దాచే ప్రయత్నం సీరియస్గా జరిగింది. ఎవరో విజిల్ బ్లోయర్లు బయటికి తెచ్చిన తర్వాత ఇక న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అంటే దాన్ని హషప్ చేసే ప్రయత్నం జరిగింది కదా. చివరికి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ కూడా అబ్బాయి నాకేం సంబంధం లేదు, మా దగ్గర ఏం దొరకలేదని చెప్పాడు. మళ్ళీ అక్కడ చీఫ్ జస్టిస్కి అది ఇచ్చారు. ఎందుకని న్యాయమూర్తి విషయంలో నోరు జారితే కనుక కంటెంప్ట్ అవుతుంది అన్నట్టు. అవును, అంటే ప్రతి డిపార్ట్మెంట్ భయపడుతుంది జడ్జి విషయం. ఇప్పుడు మనం కూడా ఇది జరిగిందో లేదు ఈ రోజు ఎందుకు డిబేట్ పెట్టాల్సి వచ్చిందంటే కొలీజియం వ్యవస్థ ఒక నిర్ణయం తీసేసుకుంది ఇప్పుడు ఆయన్ని. అయితే ఒకటి సార్, సాధారణంగా అంటే జనరల్గా నేను మాట్లాడుతున్నాను, మనం చాలా చూస్తూ ఉంటారు, జనాలు కూడా పబ్లిక్ చూస్తూ ఉంటారు అవినీతి ఎలా జరుగుతుంది. రైడింగ్కి వెళ్ళినప్పుడు గోడల్లో ఉంటాయి నోట్లు, సెప్టిక్ ట్యాంకుల్లో ఉంటాయి, ఎక్కడో దాచుకుంటుంటారు మామూలుగా అధికారులు కానీ రాజకీయ నాయకులు. ఈవెన్ మొన్న తెలంగాణలో ఒక ఎంఆర్ఓ ఇంట్లో కూడా భారీగా నోట్ల కట్టలు దొరికినాయి. ఇలాంటప్పుడు ఒక జడ్జి గారి ఇంట్లో నోట్లు తగలడిపోయి ఒక స్టోర్ రూమ్లో అంటే అది నిజంగా అంటే ముందు ఇమీడియట్గా ఢిల్లీ హైకోర్టు ఈయన్ని సస్పెండ్ చేసింది అనాలో, లేదంటే దూరం పెట్టింది ఆయన అక్కడి నుంచి విధుల నుంచి పెట్టింది. అంటే ఏ కారణం లేకుండా ఎలాంటి విచారణ జరపకుండా ఓకే ఈయన చెప్పారు కోర్టుకి, ఇమీడియట్గా దూరం పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా అక్కడ ఏం జరగపోయి ఉంటే కనుక ఆయన విధుల్లో కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు దూరం పెట్టారు అక్కడ తప్పు జరగకపోతే అనేది కూడా సామాన్యంలో ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. న్యాయస్థానం ఏం చెప్పాలి? ఏం చేయలేదని చెప్పలేదు కదా కోర్టు, జడ్జిమెంట్ జనానికి వదిలేసింది. అట్ ద సేమ్ టైం వాళ్ళని వాళ్ళు కాపాడుకోక తప్పదన్న విషయం చెప్తాం. ఎందుకని ఇది వేరే వాళ్ళదైతే కనుక ఇప్పుడు ఎందుకు ₹50 లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, ₹100 లంచం తీసుకుంటూ దొరికిన సర్వేయరు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. సస్పెండ్ చేస్తున్నారు కదా, అదే సస్పెన్షను, అరెస్టు, జైలు, తర్వాత ఏళ్ల తరబడి కోర్టులు, అతని జీతంలో లాస్ట్ కోత, ఉద్యోగాలే పోతాయి, కేసులు, జైలు శిక్షలు పడతారు, నానా తిప్పలు పడతారు. అలాంటిది ఇక్కడ ఈ వ్యవస్థలో అట్లాంటి క్రాస్ చెకింగ్ మెకానిజం లేదు అనేటటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వచ్చింది. అది అట్ ద సేమ్ టైం ధృవీకరించట్లేదు ఇక్కడ. అంటే ప్రజల్లోంచి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, సామాన్య ప్రజలకు ఒక రూలా అనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది. అంటే దానికి న్యాయ వ్యవస్థ ఏం సమాధానం చెప్తుంది రేపొద్దున? ఏం చెప్పడానికి ఏం లేదు రేపొద్దున. ఇప్పుడు ముందైతే బదిలీ చేశారు, మేబీ దీన్ని బేస్ చేసుకుని రేపొద్దున పార్లమెంట్లో ఆల్రెడీ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఇదే ఇచ్చారు, దాన్ని ఏమంటారు, ఒక తీర్మానం పెట్టాలని చెప్పేసి, చర్చ జరగాలని చెప్పేసి. వాస్తవంగా ఇట్లాంటి వాటిలో న్యాయమూర్తుల విషయంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సున్నితమైన అంశం ఉంది. రాజ్యాంగం ప్రకారం అయితే గనక కొలీజియం వ్యవస్థే లేదు, న్యాయమూర్తుల నియామకం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది.
ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి న్యాయమూర్తిగా నియమిస్తాడు. ఇది రూలు. ప్రభుత్వం డిసైడ్ చేసిన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంతకంతో వస్తారు. అంటే చీఫ్ జస్టిస్ ప్రభుత్వానికి నియమించే లేదు ప్రతి న్యాయమూర్తి నియామకంలో కూడా. ఆ తర్వాతన ఇలా నియమితులైనటువంటి న్యాయమూర్తిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు. వాళ్ళని ఇప్పుడు అందుకే కదా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా చేసిన ఆయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. కాదు సార్, తొలగించే అధికారం కొలీజియంకి ఉందా? లేదు, అదే చెప్పేది. అసలు కొలీజియానికి కూడా రాజ్యాంగ విరుద్ధమైన అధికారం ఎవరిస్తారు? రాజ్యాంగ న్యాయమూర్తి నియామకానికి సంబంధించినంత వరకు ఈ సిస్టమ్ పెట్టింది. తొలగించే అధికారం పార్లమెంట్కి ఇచ్చింది. లోక్సభ రాజ్యసభల్లో ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకురావాలి, 2/3 మెజార్టీతో తీసుకురావాలి. గతంలో 2 న్యాయమూర్తుల ఇష్యూలోనే జరిగినాయి. ఇక్కడ ఇంపీచ్మెంట్ మోషన్ అంటే 2/3 వంతు. 2/3 వంతు ప్రభుత్వానికి మద్దతు లేకపోతే చేయలేరు, ప్రతిపక్షానికి మద్దతు లేకపోతే ప్రభుత్వం, అంటే అందరూ కలిసి అనుకుంటేనే చేయగలరు అక్కడ ఇంపీచ్మెంట్. ఈవెన్ కొలీజియం నియమించిన కొలీజియానికి అధికారం లేదు అక్కడ. అంటే రాజ్యాంగంలో నియామకానికి ఒక విధానం పెట్టారు, ఆ నియామక విధానానికి వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసేసుకున్నారు, వీళ్ళే తీర్పిచ్చుకుని. తొలగింపుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటిది లేదు. రాజ్యాంగంలోనే ఎట్లా అంటే రాజ్యాంగంలో అది రాయబడింది ఇంపీచ్మెంట్ ప్రాసెస్. దాంట్లో ఉన్నటువంటి హక్కులు వీళ్ళు తీసుకోలేకపోయారు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం కాబట్టి. వాస్తవంగా న్యాయమూర్తుల నియామకం కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమే, కానీ వీళ్ళ ధర్మాసనంగా ఏర్పడి వీళ్ళకి వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా భవిష్యత్తులో తీసుకుంటారేమో అట్లాంటిది. ప్రస్తుతానికైతే ఆ అధికారం లేదు కాబట్టి బదిలీ చేశారు. కానీ దీని వలన చర్చ ఎంత జరిగిపోతుంది దేశవ్యాప్తంగా. అదే కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇప్పుడు అక్కడ న్యాయమూర్తులు అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులందరూ ఏం వాదిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు అనేక మంది ఏం చేస్తారంటే రేపు పొద్దున పెద్ద కాంట్రవర్సీ వస్తుంది. ఈయన ఇంతకాలం ఇచ్చినటువంటి తీర్పుల్ని సవాల్ చేస్తారు ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చర్చ కూడా మొదలైంది. తీర్పులు వాళ్ళు డబ్బులు తీసుకుని చేశారని మేము అనుకుంటున్నాం, దీని మీద విచారించండి అన్నప్పుడు. ఇప్పుడు వాస్తవంగా ఎక్కడో ఎందుకండి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశాడు. చట్టం ఏం చెప్తోంది? అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసు మీద కేసు పెట్టమంటుందిగా, కేసు నమోదు చేయమంటుందిగా, విచారిస్తోందిగా న్యాయస్థానం. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలా, పైన కోర్టు ఎంక్వైరీ అనే చేస్తుంది, శిక్షిస్తుంది కదా. అదే న్యాయ వ్యవస్థలో ఏముంది, ఒక కోర్టులో కింద కోర్టులో మ్యాజిస్ట్రేటు తీర్పు ఒకటి ఇచ్చారు, అది సక్రమంగా లేదని పైకోర్టు కొట్టివేస్తుంది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. ఎక్కడెక్కడ పనిష్మెంట్ కాజ్ లేదు. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతున్నది, ఇప్పుడు ఒక అబ్బాయి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను దొంగతనం చేయలేదు, ఈ విషయం సుప్రీంకోర్టు నమ్మింది, వీళ్ళు చూపించిన ఆధారాలు కరెక్ట్ కాదని, కానీ కింద కోర్టులో శిక్ష వేశారు, హైకోర్టు కూడా ఆ శిక్షను ధృవీకరించింది, ఇతను 10 ఏళ్ళు జైలు శిక్ష పడి ఉంటుంది. ఫైనల్గా ఆ పై కేసు కోర్టు కాదని కొట్టేసింది. ఇతను 10 ఏళ్ల జీవితం ఎవరు తిరిగిస్తారు? ఇతని కుటుంబ ప్రతిష్ఠ ఎవరు తిరిగిస్తారు? ఇతను పడినటువంటి కష్టం నష్టానికి ఎవరు బాధ్యులు? అదే మీరు పోలీసుల మీదనో లేకపోతే ఇంకోళ్ళ మీదనైతే డెఫమేషన్ సూట్ వేయచ్చు, వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేయచ్చు. ఇక్కడ ఈ ఛాయిస్ లేదు కదా. ఇదంతా చర్చ జరగాల్సినటువంటి సందర్భం. ఎక్కడ ఎందుకు అతని పేరేంటి, అమ్మాయి ఆయేషా మీరా మర్డర్ కేసులో అతను ఎంతకాలం పాటు జైల్లో ఉండొచ్చాడు? లేకపోతే జగన్ మీద అటెంప్ట్ కేసులో అతను ఎంతకాలం పాటు జైల్లో ఉండొచ్చాడు? ఇప్పుడు ఫైనల్ గా జడ్జిమెంట్ల తర్వాత వాళ్ళు నిర్దోషులు అంటే వాట్ నెక్స్ట్? ఎవరు బాధ్యతలు? ఇంకా కొన్ని కేసుల్లో అయితే హత్య జరిగిన మాట వాస్తవం, అంతకుడికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నమాట వాస్తవం, కానీ అతనే అని ధృవీకరించలేకపోతున్నాం అని కొట్టేసినటువంటివి ఉన్నాయి. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ? కాబట్టి చర్చ జరగాలి, కానీ జనం కూడా దీని మీద ఎక్కువ చర్చ కోరుకోవట్లేదు. మీరు అనుకుంటున్నట్టు మేధావి వర్గం అనుకుంటున్నారు, కానీ ఎక్కువ చర్చ జనం తిట్టుకుని వదిలేస్తారు. ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు దీన్ని లైట్గా తీసుకుంటోందంటే, అంటే దాని మీద అంతవరకు యాక్షన్ తీసుకుని ఎందుకు ఆగిపోతుందంటే, శాంతం ఈ అంశం మీద పెద్ద చర్చ జరిగితే ప్రమాదకరం. వ్యవస్థపరమైనటువంటి మార్పు న్యాయ వ్యవస్థ ఇలాంటి చూసినప్పుడు ఇంకేముంది ఆల్టర్నేటివ్? ఇప్పుడు
ఉద్యోగం మీద మనకేమైనా నమ్మకం ఉందా? ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉమ్, సచ్చినట్టు అనుభవిస్తున్నాగా ఆడతోనే. అవినీతి అయినా ఏదైనా పాడైనా అంటే పని జరగకపోయినా ఆడే ఉద్యోగి కదా. కింది అట్లాగే స్థాయిలో రాజకీయ నాయకుడి మీద మన నమ్మకం ఉందా? కింది స్థాయిలో ఉద్యోగుల మీద అందరూ చేసిన అవినీతి దగ్గరికి మనం వెళ్ళేది, అందుకే కదా మైలాడ్ అంటాం ఈయన దగ్గరికి వెళ్ళి. కానీ ఇక్కడ ఏమవుతున్నది, మనమేమో ఆ వ్యవస్థ నుంచి ఏమైనా యువతలకు రాగలిగామా? కార్యనిర్వాహక వ్యవస్థ అట్లాగే ఉంటుంది, అందులో అవినీతి ఉన్నా సరే. ఉమ్, శాసన నిర్మాణ వ్యవస్థ పరమ అవినీతి. అవును. కానీ ఏం చేయగలుగుతున్నాం మనం? ఉమ్, వాళ్ళ మీద అందరి మీద నమ్మకం ఉంది, ఎమ్మెల్యేల అందరి మీద లేదు అదే కదా. అంటాను, వాళ్ళందరి మీద లేదనే కదా ఫైనల్ గా మనం వీళ్ళ మీద వెళ్తాం. వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం బెటరు. ఉమ్, అది ఆ నమ్మకం కోల్పోవడం అంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కదా మనకి. ఆల్టర్నేటివ్ లేదు. ఉమ్, కాబట్టి తప్పదు. మన ఇంట్లో సమస్య వస్తే ఎట్లాంటిదో అట్లాగ అనుకోవాలి దాన్ని. ఉమ్. కానీ ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఇమీడియట్గా ఈయన ట్రాన్స్ఫర్ చేసేసింది, కరెక్టే. ముందు మామూలుగా అయితే విచారణ జరిపి తర్వాత తీసుకుంటారు ఏదైనా నిర్ణయం వేరే వాళ్ళ విషయంలో. కానీ ఒక జడ్జి గారి విషయం వచ్చేసరికి అలాంటిది ఏమీ జరగకుండా, అలాగని ఈయన మీద అవినీతి ఆరోపణ లేదు, అవినీతి చేశారు అనే దానికి ఇంకా నిర్ధారించలేదు. అదేదో నిర్ధారణ తర్వాత తేలిన తర్వాత ఒక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారా? ముందే చేశారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇంకేం చేయడానికి ఏం లేదు, వాళ్ళు ఇంకే ఎంక్వైరీ చేయించే ఉద్దేశం ఉన్నట్లేదు. ఇంటర్నల్ ఏదేదో ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేశారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేశాక మరి యాక్షన్ ఏం తీసుకుంటారో తెలియదు. అప్పుడు ఆయన్ని పిలిపించి ఏమన్నా రాజీనామా చేయమంటారేమో. ఒక ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేశారు, ఇది ఫస్ట్ టైం అనమాట. అట్లా ఒక కమిటీతో ఏది ఇట్లాంటి బహిరంగ అవినీతి అంశం మీద విచారణకు వేయటం. ఇదివరకు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఉండే కొన్ని బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చే నివేదిక దాకా చూడాలి. ఆ నివేదిక తర్వాత తొలగించే అధికారం ఉందా వీళ్ళకి? అది లేదంటే ఇప్పుడు ఏమైనా ఫస్ట్ టైం పెడతారా చూడాలి. అది అంటే ఒకటి సార్, ఇలాంటి ఒక అంటే హైకోర్టు ఒక బెంచ్కి సంబంధించిన జడ్జి అయినా ఏ ప్రధానికో లేదంటే రాష్ట్రపతికో దీనికి సంబంధించి అధికారాలు ఏమి ఉండవా? వాళ్ళేమో నిర్ణయం తీసుకోలేదు, ఎవరికి లేదు, ఎవరి చేతుల్లో లేదు. రాష్ట్రపతికి కూడా ఉండదా? అస్సలు ఎవరికి లేదు. దేశంలో పార్లమెంట్కి ఒక్కదానికే ఉంది ఇంపీచ్మెంట్ పవర్స్. అది 2/3 మెజార్టీతో డైరెక్ట్గా అధికార పక్షం కూడా చేయడానికి వీల్లేదు. అది ఇప్పుడు అట్లాగే ఇంపీచ్మెంట్ ఎవరైనా పెడతారేమో చూడాలి. అంటే దీని మీద ప్రతిపక్షం రేజ్ చేసి దీని మీద ఒక తీర్మానం పెట్టి చేస్తే చేశారు, వాళ్ళు పెట్టారు ఆల్రెడీ. రేణుకా చౌదరి ఇచ్చింది నేను తీర్మానం, కాకపోతే అదేం చర్చకి రాలేదు. అదే కదా. ఓకే ఓకే, అంటే ఇది జస్టిస్ వ్యవహారం కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేం. కాకపోతే దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి త్రిసభ్య కమిటీ నిర్ణయం తర్వాత చూడాలి. ఒక బెంచ్ మార్క్ లాంటిది అవుతుందేమో ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలనేది. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి జస్టిస్ వర్మ వ్యవహారంలో ఏం జరుగుద్ది అనేది ఒకటి. సాధారణ ప్రజలు ఇటువంటి దాన్ని పట్టించుకుంటారా లేదనేది ఒక పాయింట్. కాకపోతే న్యాయ వ్యవస్థ అనేది ఒక నమ్మకమైన వ్యవస్థ కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తేల్చకుండా వదిలేస్తే ఆ నమ్మకం ఏమన్నా కోల్పోతారా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదంటే కొలీజియం వ్యవస్థ ఈ విషయంలో ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.